బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రోమో మీకు ఎట్లా అనిపించింది? హానెస్ట్‌గా చెప్పండి అబ్బా! క్లియర్ కట్‌గా చూసారు కదా మీరు ప్రోమో మొత్తం 2.5 మినిట్స్ ఎంతో ఉంది. మీకు ఎట్లా అనిపించింది? చాలా బావుంది, అస్సలు బాలేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 2 ఇది. అగ్ని పరీక్షకి సంబంధించినటువంటి ప్రోమో ఇది. సో, ఈ ప్రోమో ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్‌ని, క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఈసారి ప్రసారం కాబోయేటువంటి ఎపిసోడ్స్‌లో ఉత్కంఠ, ఎమోషను, ఎంటర్టైన్మెంట్ ఈ 3 కూడా ఉండబోతున్నాయి. ఆగస్టు 15th నుంచి స్టార్ట్ అవబోతున్నటువంటి ఈ షోలో దాదాపు 70 మంది పాల్గొనబోతున్నారు. ముగ్గురు జడ్జెస్గా ఉండబోతున్నారు దీనికి. సో, బిగ్ బాస్ మెయిన్ ఇంట్లోకి ఎవరు వెళ్ళబోతున్నారో వీళ్ళే డిసైడ్ చేయబోతున్నారు. కెమెరా ముందు పోటీదారుల మధ్య తీవ్రమైనటువంటి పోటీ వాతావరణం ఉంటే, కెమెరాగా ఉండే ప్రేక్షకులకు మాత్రం నవ్వులు పండించే వినోదం రాబోతోంది మీకు అని కూడా చూపిస్తున్నారు ఈ ప్రోమోలో. ప్రోమో స్టార్టింగ్లోనే ఎంపిక ప్రక్రియ ఎంత సందడిగా సాగింది అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది ప్రోమోలో. సో, వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి టాలెంటెడ్ పీపుల్ తమ స్పెషల్ టాలెంట్స్ని, క్యారెక్టర్స్ని చూపించడానికి ఈ వేదిక మీద చాలా ప్రయత్నం చేశారు. ఒక బాడీ బిల్డింగ్ చేసేటువంటి కంటెస్టెంట్ తన శరీరాన్ని మొత్తం చూపిస్తూ అందరినీ అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన తన బలాన్ని నిరూపించుకోవడానికి న్యాయ నిర్ణేతల్లో ఒకరిని పైన కూర్చోబెట్టుకుని పుషప్ చేస్తానని చెప్పాడు. అంటే నేరుగా శ్రీముఖిని తీసుకొచ్చి, అలాగే ఇంకొకతను తన పర్సనల్ విషయాల్ని చెప్తూ తనకిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళని సరదాగా చెప్పడం కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సీరియస్, ఒక ఎమోషన్ అట్లా తీసుకెళ్లారనమాట. సో, మనిషిలో ఉండాల్సిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటి అంటే ఒకే మనస్తత్వంతో చివరి వరకు ఉండడమే అసలైన లక్షణం అని ఇంకొక అతను చెప్పాడు కంటెస్టెంట్. ఆ సమాధానం కూడా అందరినీ కాస్త ఆలోచింపజేసిందని చెప్పాలి. పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక మహిళా పోటీదారు ఈ ప్రోమోలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మాయి నాకు తెలిసి అమ్మాయిని పంపిస్తారు లోపలికి, అంటే అట్లీస్ట్ కొంతవరకు తీసుకొస్తారు. సో, జానపద పాటలు పాడుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలని ప్రయత్నం చేస్తూ వ్యవసాయం చేసుకుంటున్నాను చెప్పింది. ఉద్యోగం వస్తే వ్యవసాయం వదిలేస్తావా అని అడిగినప్పుడు తనకి ఏ రకమైనటువంటి ఆట అయినా సవాలైనా ఇస్తే అందులో ఓడిపోతేనే తాను బలహీనమైన వ్యక్తిని అని ఒప్పుకుంటాను అని చాలా స్ట్రాంగ్గా, ధైర్యంగా ఆమె సమాధానం చెప్పగలిగింది. ఆమె ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకి మెచ్చి జడ్జెస్ కూడా ఆమెని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి యాక్సెప్ట్ చేశారు. సో, ఈ ఘట్టం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి యొక్క ఆత్మవిశ్వాసానికి అడ్డం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఒక వెరైటీగా ప్రతిభ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఈ వేదిక మీద కనిపించారు. ఒక అమ్మాయి ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్కి అట్లా రివర్స్లో రాస్తూ వెళ్తుంది. దాన్ని మళ్ళీ అద్దంలో చదివితే కానీ మనకు అర్థం కాదనమాట. అట్లా నవదీప్ గురించి రాసింది తను. చందమామ సినిమా అందరికి తెలిసిన నవదీప్ ఆ విషయం రాసింది. అట్లా కొంతమంది చాలా ఫన్గా ఉన్నారు, కొంతమంది చాలా ఇదిగా ఉన్నారు. సో, సూపర్ ఫన్, సూపర్ కామెడీ అయితే నాకేం అనిపించలేదు. బట్ స్టిల్ లాస్ట్ టైం మీద ఈసారి అగ్ని పరీక్ష ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం డైరెక్టర్కి, శ్రీముఖికి అండ్ నవదీప్కి, అభిజిత్కి, బిందు మాధవికి వీళ్ళందరికీ కూడా కొత్త. ఈ మొత్తం కాన్సెప్టే కొత్త. కానీ లాస్ట్ టైం ఉన్నటువంటి మిస్టేక్స్ కానీ ఈసారి ఇంకా బాగా ఈ సీన్ బాగా తీసుంటే బాగుండదు అనుకుంటారు సినిమా తీసేసిన తర్వాత. సో, లాస్ట్ ఇయర్ సినిమా చూసుకుని ఉంటారు అగ్ని పరీక్ష 1. అది చూసిన తర్వాత ఇది చూసి వీళ్ళు ఓకే ఈ ఈ గ్రిప్పింగ్ ఇంకొంచెం ఉంటే జనం ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అనే పాయింట్ని వాళ్ళు మేబీ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం జియో హాట్స్టార్లో మాత్రమే ఇది టెలికాస్ట్ అయింది. ఈసారి టీవీలో కూడా మా టీవీలో టెలికాస్ట్ అవుతుందని అంటున్నారు. సో, 90% అయిపోద్ది, 99% అయిపోద్ది. స్లాట్ కూడా బుక్ అయింది. సో, కాబట్టి ఇంకా జనం ఎక్కువ మంది చూస్తారు, దీనికి ఎక్కువ టీఆర్పీ వస్తుంది. సో, ఇంకా ఎక్కువ కేర్ తీసుకుని తీసుంటారు అనిపిస్తుంది ఈ సీజన్ ఆఫ్ అగ్ని పరీక్ష 2. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి.